సత్య మెయిన్గా మరొక అంశం ఇవాళ కూడా చూసాం. నిన్న ఆ రకంగా స్పీకర్ సంబంధించినటువంటి చైర్ను ఉద్దేశించి లేకపోతే సభను ఉద్దేశించి రాతలకు వైపు చూస్తే గవర్నర్ ఎదుటే మనం చూసాం, ఏదైతే ప్రతులను చించడం, నిరసన తెలియజేయడం, లేదా ఆయన మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒక దశలో కన్ఫ్యూజ్ చేసే విధంగా, ఆయన ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించిన పరిస్థితి. ఇంకోవైపు ఏమో 60 రోజులు రాకపోతే స్పష్టంగా చట్టంలో ఉన్నది దాని ప్రకారం ఒకవైపు వేటు పడే అవకాశం ఉంది. బహుశా ఇది మూడో సెషన్లో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం చూస్తే ఈసారి కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? జగన్ పైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి సభ్యుల యొక్క స్థానాలను ఖాళీగా ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉండబోతోంది అనేటువంటిది కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. సో ఏంటి పరిస్థితి? మార్చిలో దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? నిజానికి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో 60 పని దినాలు ఎవరైనా సభ్యుడు గనక హాజరు కాకపోతే, తనను ఎన్నుకున్న ప్రజల బాధలు ఇబ్బందులు సభలో ప్రస్తావించకపోతే ఆ సభ్యుని సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసే అధికారం సభకు ఉంటుంది. ఇది ఆర్టికల్ 109 సబ్ క్లాస్ 4 కింద ఈ యొక్క సభ్యుని స్థానాన్ని వేకెంట్గా ఎలా ప్రకటించాలనే దాంట్లో క్లియర్ కట్గా రూల్స్ బుక్లో రాసింది. కాబట్టి ఖచ్చితంగా 60 రోజులు గనక సభ్యులు సభకు రాకపోతే, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి సమావేశాలన్నీ తీసుకుంటే కనుక ఈ నెల 21 వరకు కూడా ఈ సమావేశం, ఈ బడ్జెట్ సమావేశాలు 21 రోజులు నిర్వహించాలని భావిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా కలుపుకుంటే మొత్తం 43 రోజులు అవుతుంది. ఇక ఇమీడియట్గా అయితే మాత్రం ఈ సెషన్ అయ్యే లోపలైతే సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం లేదు. తర్వాత కూడా మరొక 17 రోజులు వాళ్ళకి మిగిలే ఉంటుంది. అయినప్పటికీ ఏదో రకంగా ఈ సభ్యత్వాన్ని తమ నిలుపుకోవాలి, తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన సభ్యులు ఎమ్మెల్యేలు కూడా నిన్న సభకు రావడం జరిగింది. గవర్నర్ ప్రసంగం సమయంలో వారంతా కూడా ప్లకార్డులు, అదేవిధంగా గవర్నర్ ప్రతులను చించేసి నానా హడావిడి చేసి కరెక్ట్గా 11 నిమిషాలకు బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ 60 రోజుల కత్తి అయితే మాత్రం ఇంకా వాళ్ళ మెడన వేలాడుతూనే ఉంది. ఒకవైపు తాము వచ్చి అటెండెన్స్ వేయించేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ నిన్న నిజానికి గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ స్పీచ్ జరిగిందో అది సభ జరిగినట్టుగా లెక్కలోకి రాదు. ఈరోజు ఇచ్చినటువంటి బులెటిన్లు, అంటే ఈరోజు సభా కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తారు ప్రతిరోజు అసెంబ్లీకి సంబంధించి. అసెంబ్లీ వెబ్సైట్లో కూడా అది లభ్యమవుతుంది. దాంట్లో ఫస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ అని కూడా క్లియర్ కట్గా రాసుంది. కాబట్టి ఫస్ట్ డే అసెంబ్లీ అని రాసుందంటే నిన్న సభ జరిగినట్టు కాదు, ఈ రోజు నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు. స్పీకర్ తన చైర్లో ఏ రోజైతే కూర్చుని సభలో మాట్లాడతారో ఆ రోజు నుంచి సభ ప్రారంభమైనట్టు. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి అది సభ జరిగినట్టు కాదు, ఈ రోజు నుంచి సభ ప్రారంభమైనట్టు అనేది స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు అంటే ఇంకా 43 రోజులు, ఈ సెషన్ అంతా రాకపోతే 43 రోజులు అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వారు ఏం చెయ్యాలి, తిరిగి తమ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ సెషన్కా లేదా ఈ సెషన్లోనే ఇంకొక రోజు వస్తారా, బడ్జెట్ రోజు వస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి వస్తే తప్ప వారి సభ్యత్వాలు అయితే కాపాడబడవు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో ఆయన మొండి వైఖరి వహించడం మూలంగా ఆయనతో పాటు ఆయన సభ్యులకు సంబంధించిన సభ్యత్వం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే ఆ పార్టీ తరపున తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంచెం తొందరపడి ఈ సెషన్కే రావాలని నిర్ణయం తీసుకుని వచ్చి మళ్ళీ తర్వాత ఈ సెషన్ అంతా రావని ఏదైతే ప్రకటన చేశారని చెబుతున్నారో, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పటి నుంచి చెబుతోంది, మీరు మీ ప్రజా సమస్యలు చర్చించడానికి రండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని కోరుతోంది. కాబట్టి ఇంకా వాళ్ళపైన ఏదైతే అనర్హత వేటుకు సంబంధించిన కత్తి అయితే వేలాడుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్ సత్య, మనం ఉమ్మడి